అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఎస్ఎస్కేపి హంగామా 2025 కొత్త సంవత్సరంలో మొట్టమొదటి నెలలో చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఎన్నెన్నో పాటలు, కొత్త కొత్త స్వరాలు మీరు చక్కగా వినబోతున్నారు. మరి కార్యక్రమం ఆశాంతం వీక్షించి వీణుల విందుగా వినబడేటువంటి పాటలన్నింటినీ ఆస్వాదించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నేను మీ రోజా మధిర, విజిల్ సింగర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన కార్యక్రమంలో సరస్వతి కళాపీఠానికి మూల స్తంభాలైనటువంటి పెద్దలు వెన్నంటి ఉండి నడిపిస్తూ వారి సలహా సహాయాలతో కార్యక్రమాన్ని ఎప్పుడు పెట్టినా విజయవంతంగా పూర్తి చేయడానికి తగినంత స్ఫూర్తినిస్తూ నడిపిస్తున్నటువంటి వారు కొమ్మినేని భావనారాయణ గారు, కొప్పరపు బలరామకృష్ణమూర్తి గారు, వడ్డాది రామకృష్ణ గారు, బి శ్రీనివాసరావు గారు, ఏ శ్రీనివాసరావు గారు, పీసుపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఘంటా ప్రసాద్ గారు అమెరికా నుంచి, డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారు. వీరి ఔదార్యంతో కార్యక్రమాలు చక్కటి ప్లానింగ్తో నడుస్తున్నాయి. మరి వీరందరికీ కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎస్ఎస్కేపి శ్రీ సరస్వతి కళాపీఠం శ్రీశక్తి అయినటువంటి శ్రీమతి ఉమా బలరాం గారు, అమృత గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి, శ్రీమతి రత్నకుమారి గారు, సుస్వర గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి, శ్రీమతి వడ్డాది కామేశ్వరి గారు, మధుర గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి, శ్రీమతి బిహెచ్ కామేశ్వరి గారు, సుమధుర గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి, శ్రీమతి ఏ మాధవి గారు, గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి, శ్రీమతి కె రమణి గారు ఫ్రమ్ ఎస్ఎస్కేపి గాన సరస్వతి, శ్రీమతి డాక్టర్ ఎం స్వర్ణకుమారి గారు, గాన సరస్వతి ఫ్రమ్ ఎస్ఎస్కేపి. మరి ఈరోజు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ప్రథమంగా మనం సంస్థ నుంచి ఇచ్చేటువంటి ఎస్ఎస్కేపి గాన సరస్వతిని పొందేటువంటి గాయని మణులు, గాయని గాయకులు కూడా ఉన్నారండి. మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తోంది శ్రీ సరస్వతి కళాపీఠం. ఈరోజు మన కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి గాయని గాయకులు, మరి వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం మన వేదికకి. మొట్టమొదటిగా శ్రీ బండారు ఉదయ్ భాస్కర్ గారు, ఫౌండర్ 1999 నుంచి యూబీ మెలడీ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్స్ కరీంనగర్లో, వారి ఆధ్వర్యంలో వారు సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారండి. వారి ఆధ్వర్యంలో రాములవారి టెంపుల్ కన్స్ట్రక్షను, తర్వాత వారు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కళ్యాణం, సేవలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వారి సొంత ఖర్చుల మీద. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా వారి సొంతమేనండి. మరి వారికి ఎస్ఎస్కేపి ఆహ్వానిస్తోంది. ధన్యవాదాలండి. ప్లీజ్ సీటెడ్. అలాగే బండారు ఉదయ్ భాస్కర్ గారికి 2021లో స్వరబాలు బిరుదాంకితులు, తర్వాత కళామిత్ర రీసెంట్గా 2024లో ఆయనకి బిరుదు ఇవ్వడం జరిగిందండి. హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖ సంస్థ నుంచి వారి బిరుదును పొందడం జరిగింది. అలాగే శ్రీ మైసూర్ శ్రీధర్ నాగరాజ్ గారి దంపతులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి గాయని గాయకులు. మరి వారి పెర్ఫార్మెన్స్ ఇంతకుముందే చూసి ఉన్నారు. బాంధవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఎంఎస్ఎన్ గారి ఆధ్వర్యంలో ఎలివేట్స్ అన్లిమిటెడ్ కోర్ సింగర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద సంస్థ అండి. అది ఇంటర్నేషనల్, నేషనల్, మరి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అద్భుతమైనటువంటి విజయాలను పొంది ఉన్నారు. అనేక మంది కొత్త కొత్త కళాకారులని అన్ని స్టేట్స్ నుంచి కూడా తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు శ్రీ ఎంఎస్ఎన్ గారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, మరి ఇన్ని మంచి మంచి సిటీస్లో చక్కటి ప్రోగ్రాములు చేస్తూ నేను చూస్తున్నంత వరకు ఒక స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ ఆర్గనైజర్గా ఎంఎస్ఎన్ గారు ఉన్నారండి. మరి వారికి స్వాగతం పలుకుదాం మన వేదిక మీద. శ్రీ కె హరీష్ కుమార్ శర్మ గారు హైదరాబాద్లో అధ్యాపక వృత్తి చేస్తున్నారు. అంతేకాదండోయ్, రచయిత, సింగర్, మరి చక్కటి వ్యాఖ్యానం కూడా చేస్తారు. మరి ఈ రోజున మన కార్యక్రమంలో వారి వ్యాఖ్యానం వింటారు. అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నానండి. శ్రీ కె రామ్ హరీష్ గారి దంపతులు. వయసులో చిన్నవాడైన స్వర గంభీరత ఉన్న బాగా ఆకట్టుకుంటుంది శ్రీ రామ్ హరీష్ గారి స్వరం. పౌరాణిక రంగంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందినటువంటి శ్రీ కొమరవోలు శ్రీనివాసరావు గారి ఏకైక కుమారుడు శ్రీ కె రామ్ హరీష్ కళారంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ ఎస్ఎస్కేపీ ఆహ్వానిస్తోంది శ్రీ రామ్ హరీష్ గారి దంపతులను. విజయవాడ, విజయాలవాడ. నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరనండి. అందుకనే మర్చిపోలేక మధ్యలో కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వస్తుంది. మరి మంచి మంచి కార్యక్రమాలకి మీ అందరి చక్కటి ఆహ్వానాన్ని కూడా అందుకుంటూ మంచి కార్యక్రమాలకి నాంది పలుకుతూ మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలకి మరి నడుం కట్టి మరి ఈ మిత్రులందరి తరఫున ముందుకు వచ్చేస్తున్నామండి. ఈరోజు కూడా జరగబోయే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. మనందరి మధ్య తిరుగుతూ ఎన్నెన్నో పాటలు, ఎన్నెన్నో అవార్డులు, అటువంటి వ్యక్తి మరి మన మధ్యలో చాలా నిరాడంబరంగా మన మధ్యలో తిరుగుతున్నారంటే ఆ వ్యక్తికి మనం ఎంత చేసినా తక్కువేనండి. సరస్వతి కళాపీఠానికి అంటిపెట్టుకుని ఉండి తన స్వర మాధుర్యాన్ని మీ అందరికీ పంచుతున్నటువంటి మోదిని మల్లికార్జున్, తనకి ఈరోజు మనం చక్కటి సన్మానం చేసుకోబోతున్నాం. మంచి టైటిల్ ఇస్తూ మరి కార్యక్రమం ఆశాంతం వీక్షించాలని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఎక్కడో ఉద్యోగాల నిమిత్తం ఎక్కడికో వెళ్ళాము, ఉన్నాము, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం. అయినా కూడా విజయవాడ నగరాన్ని మర్చిపోలేక మీ అందరి మధ్యకు వచ్చేస్తున్నాను. మరి ఎక్కడ ఉన్నా కూడా స్వస్థలాన్ని గుండెల్లో పదిలంగా ఉంచుకుంటున్నాం. అడుగడుగునా నాకు నేనున్నాను అంటూ నిలబడే శ్రీమతి పరుచూరి విజయలక్ష్మి గారు. మరి నాకు వెనకాల విజయవాడలో నేనున్నాననేటువంటి భావన కల్పిస్తూ నన్ను వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. ఎస్ఎస్కేపీ మన సంస్థ అంటూ అండగా నిలబడే మా సోదరులు డేవిడ్ రాజ్ గారికి, అశోక్ ఆనంద్ గారికి, మరింతమంది ఆర్గనైజర్లకి, మా కార్యక్రమాలని ఎల్లవేళలా ఎప్పుడు పెట్టినా వీక్షిస్తూ మమ్మల్ని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి నాయుడు బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఎస్ఎస్కేపీలో ఇంతకుముందు ఒక కార్యక్రమం చేస్తున్నారు మల్లాది స్వాతి గారు. ఈరోజు కూడా భాగంగా మల్లాది స్వాతి గారు గాన సరస్వతిగా మన కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. వారందరికీ కూడా సంతోషకరమైనదిగా భావిస్తున్నానండి ఈ సందర్భం, ఈ కార్యక్రమాన్ని మరొకరు కూడా పల్లెకొండ శ్రీనివాస్ గారు మన కార్యక్రమంలో భాగస్థులుగా పంచుకుంటున్నారు. పల్లెకొండ శ్రీనివాస్ గారికి స్వాగతం అండి. ఈరోజు ప్రత్యేక అతిథి మరొకరు ఉన్నారు, శ్రీమతి యలమంచిలి అంజని గారు. చక్కటి రూపం, చక్కటి భాష, చక్కటి వ్యక్తిత్వం, ఇవన్నీ కలగబోసిన
నిలువెత్తు విగ్రహమే యలమంచిలి అంజని గారు. మరి వారు కార్యక్రమానికి విచ్చేస్తారు. మోటివేషనల్ వీడియోస్ ద్వారా ఎన్నో సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి మెసేజ్ని అందిస్తూ, వీడియోస్ చేస్తూ, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారండి యలమంచిలి అంజని గారు. మరి వారికి కూడా మన కార్యక్రమంలో ఇంతకుముందు చాలామంది చూసి ఉన్నారు వారిని. ఈరోజు కూడా వారిని చూడబోతున్నారు. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే కార్యక్రమం సమయం అంతా దగ్గర పడిపోతుంది. మనం పాటలు కూడా స్టార్ట్ చేసేసుకుందాం.